హైదరాబాద్ నగరంలో మరోసారి దేవాదాయ శాఖ భూములపై వివాదం చెలరేగింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయానికి చెందిన భూములపై కబ్జా ఆరోపణలు రావడంతో రాజేంద్రనగర్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అత్తాపూర్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 354/1లో ఉన్న రాంబాగ్ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన భూములపై దేవాదాయ శాఖ సిక్ సమాజ్ వర్గాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. సుమారు 6,700 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి ఆలయానికి చెందినదని దేవాదాయ శాఖ చెబుతూ ఉండగా తమ పూర్వీకుల ఆస్తి అంటూ సిక్ సమాజ్ వర్గాలు వాదిస్తున్నాయి. ఇక ఈ భూమి విషయంలో ఇప్పటికే కోర్టులో కేసు కొనసాగుతూ ఉండగా వందలాది మంది ఒకేసారి స్థలంలోకి వెళ్లి చెట్లు నాటడం, ఫెన్సింగ్ వేయడం వంటి చర్యలు చేపట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఈ ఘటనపై ఎండోమెంట్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసలు ఈ భూమి వివాదం ఏంటి, ఎవరి వాదనలు ఏంటి అని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. మానస, హైదరాబాద్ నగరంలో మరోసారి దేవాదాయ శాఖ భూములపై వివాదం చెలరేగింది. ఇది శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం చెందిన భూములపై కబ్జా ఆరోపణలు రావడంతో రాజేంద్రనగర్ పరిధిలోని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అత్తాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్ 354/1లో ఉన్న రాంబాగ్ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి చెందిన భూములపై దేవాదాయ శాఖ మరియు సిక్ సమాజ్ వర్గాల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. సుమారు 6,700 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమిని ఆలయానికి చెందిందని చెప్పి దేవాదాయ శాఖ చెప్తుండగా మరోవైపు తమ పూర్వీకుల ఆస్తి అని చెప్తూ సిక్ సమాజ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ భూమి విషయంలో ఇప్పటికే కోర్టులో కేసు కొనసాగుతుంది. వందలాది మంది ఒకేసారిగా స్థలంలోకి వెళ్లి చెట్లు నాటడం, ఫెన్సింగ్ చేయడం వంటి చర్యలు చేపట్టడంతో గ్రామస్తులు అక్కడ ఉన్న అధికారులకు వాళ్ళు తమ నివేదికను అందించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై ఎండోమెంట్ అధికారులు కూడా పోలీసులకు స్వతహాగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసలు ఈ భూమి వివాదం ఏంటి, ఈ ఎవరి వాదనలు ఏమిటి అనే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అయితే రాజేంద్రనగర్ పరిధిలో అత్తాపూర్ ప్రాంతంలో ఉన్న ఈ సర్వే నంబర్ 354/1లో దాదాపు 6,700 గజాల భూమి విస్తీర్ణం ఉండడం, ఆ భూమి రామచంద్ర స్వామికి చెందిందని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు చెప్పడంతో అది దాదాపు 500 సంవత్సరాల క్రితం కలిగి ఉన్నదని చెప్పి ఈ ఆలయం చెందిన భూమిని కొంతకాలంగా కొందరు వ్యక్తులు మాత్రం ఆక్రమించుకుందుకు ప్రస్తుతం ఆ పని చేస్తున్నారు, స్థానికులని ఆరోపిస్తున్నారు. అయితే సిక్ సమాజానికి చెందిన కొంత కుటుంబాలు మాత్రం ఈ భూమి తమ పూర్వీకులకు చెందింది అని చెప్పి కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ ఆశ్రయించడంతో అక్కడ జరిగిన ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితమే ఈ భూమిపై కన్నేసిన సిక్ సమాజం వాళ్ళు ఈ భూమి మాదే అంటూ వాళ్ళు చెట్లు నాటడం జరిగింది. ఈ చెట్లు నాటడంతో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా అది దాంతో పాటుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అక్కడ పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు కూడా రంగంలో దిగిన సమాచారం అందుతుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్.